ఓకే. సో యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే ఒక సిస్టంలో ఐపీ అడ్రస్ ఎలా ఇవ్వాలి, కంప్యూటర్ నేమ్ ఎలా అసైన్ చేయాలి, సో అలాగే మన సిస్టమ్ని ఎలా ప్రిపేర్ చేసుకుని ఉండాలి, పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలి, ఇవి చూసాం. ఇప్పుడు డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి? సో డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి గో టు రన్. ఓకే, టైప్ డీసీ ప్రోమో. ఇప్పుడు ఆల్రెడీ నేను టైప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి సో రన్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చింది. సో లేదంటే ఇలా డీసీ ప్రోమో అనే కమాండ్ టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు వెల్కమ్ విజార్డ్ వస్తుంది సీన్. సో ఇక్కడ వెల్కమ్ విజార్డ్ ఏంటి అంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ వెల్కమ్ విజార్డ్ లో ఫస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో హియర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ. సో ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ అనేది వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీలో ఏమేమి ఉన్నాయంటే సో సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలి. దట్ ఇది 2003 కాబట్టి ఓకే, సో ఓల్డర్ వర్షన్. సో దీనికన్నా ప్రీవియస్ వర్షన్స్ అనేది కూడా సెక్యూరిటీస్ అప్లై అవుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీలో నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ కంట్రోలర్స్ లో వచ్చేసరికి మనకి 2 టైప్ ఆఫ్ డొమైన్ కంట్రోలర్స్ ఉన్నాయి. డొమైన్ కంట్రోలర్ ఫర్ ఏ న్యూ డొమైన్, అడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ డొమైన్. అంటే అర్థం ఏంటి? డొమైన్ కంట్రోలర్ ఫర్ ఏ న్యూ డొమైన్ అంటే మనం ఫస్ట్ టైం ఒక డొమైన్ క్రియేట్ చేస్తూ ఉన్నట్టయితే ఒక ఆర్గనైజేషన్ లో, ఓకే, అలాంటప్పుడు మనం ఇక్కడ డొమైన్ కంట్రోలర్ ఫర్ ఏ న్యూ డొమైన్ సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ నేను ఒక డొమైన్ చేసి ఉన్నాను. సో సేమ్ డొమైన్ నాకు ఇంకొక సర్వర్లో కావాలి. సో ఎందుకు చేసుకోవాలి అలాగంటే బ్యాకప్ కోసం. ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ సర్వర్ డౌన్ అయిపోతే మనం అక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. లేదా ఈ సర్వర్లో ఉన్న డేటా మొత్తం అలా ఉంచేసి మనం వర్క్ చేయడం కోసం ఇంకొక సర్వర్లో డొమైన్ చేసుకోవచ్చు. అలా చేయడానికి కోసం మనం అడిషనల్ డొమైన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అడిషనల్ డొమైన్ కాదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ డొమైన్ కంట్రోలర్ ఫర్ ది న్యూ డొమైన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ డొమైన్ లో 3 టైప్ ఆఫ్ డొమైన్ సబ్ డొమైన్స్ ఉంది చూడండి. డొమైన్ ఇన్ ఏ న్యూ ఫారెస్ట్ అంటే కంప్లీట్ ఒక ఆర్గనైజేషన్ ని మనం ఫారెస్ట్ అంటాం. అలా ఒక ఆర్గనైజేషన్ మొత్తానికి మనం ఫస్ట్ టైం డొమైన్ చేస్తూ ఉన్నట్టయితే అక్కడ డొమైన్ ఇన్ ఏ న్యూ ఫారెస్ట్ అంటాం. అలా కాకుండా ఒక డొమైన్ అండర్ లో ఇంకొక డొమైన్ చేస్తున్నాం అంటే ఒక హెడ్ ఆఫీస్ అండర్ లో మనం బ్రాంచ్ ఆఫీసెస్ చేస్తున్నాం అనుకోండి. అక్కడ మనకి 2 టైప్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. చైల్డ్ డొమైన్ ఒకటి, ట్రీ డొమైన్ ఒకటి. చైల్డ్ డొమైన్ అంటే ఏంటి అంటే ఈ చైల్డ్ డొమైన్ లో ఏమవుతుంది, మన హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి సర్వర్ నుంచి మనం ఒక బ్రాంచ్ ఆఫీస్ క్రియేట్ చేస్తాం. సో కాబట్టి అలాంటప్పుడు మనం చైల్డ్ డొమైన్ క్రియేట్ చేస్తాం. అలా కాకుండా హెడ్ ఆఫీస్ అండర్లోనే మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, సపరేట్ ఆర్గనైజేషన్, అక్కడ సపరేట్ సర్వర్ ఉండాలి. బట్ ఇదే ఆర్గనైజేషన్ ఇదే కంపెనీ అండర్లో ఉండాలి అంటే డొమైన్ ట్రీ క్రియేట్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే చైల్డ్ డొమైన్ డిపెండ్స్ ఆన్ పేరెంట్ డొమైన్, ఏదైతే మనం చేస్తున్నామో ఆ డొమైన్. బట్ డొమైన్ ట్రీ వచ్చేసరికి ఇట్స్ ఇండిపెండెంట్ డొమైన్. ఓకే, సర్వీసెస్ అనేవి ఓన్ గా ప్రొవైడ్ చేసుకోగలదు. బట్ చైల్డ్ డొమైన్ అనేది సర్వర్ ఉంటుంది కానీ సర్వీసెస్ కోసం పేరెంట్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక ఆర్గనైజేషన్ లో ఫస్ట్ డొమైన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమైన్ ఇన్ ఏ న్యూ ఫారెస్ట్. సో దీన్ని మనం గ్లోబల్ క్యాటలాగ్ అని కూడా పిలుస్తాం. దీన్ని మనం గ్లోబల్ క్యాటలాగ్ అని పిలుస్తాం అనమాట. సో కాబట్టి డొమైన్ ఇన్ ఏ న్యూ ఫారెస్ట్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. సి న్యూ డొమైన్ నేమ్. ఇప్పుడు ఒక న్యూ డొమైన్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి టైప్ ఏ ఫుల్ డిఎన్ఎస్ నేమ్. సో నేమ్ ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్ headquarters.example.microsoft.com అంటే మనం ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఎలా ఉండాలి? లైక్ microsoft.com, yahoo.com, google.com, ఇలా మన ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ అనుకోండి, ఓకే, లైక్ ఫ్రెండ్స్ అనుకోండి, friends.com. సో అలా ఒక కంపెనీ నేమ్ పెట్టుకోవాలంటే కంపెనీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ TCS.in, TCS కంపెనీ అయితే TCS.in, ఇలా మనం ఒక డొమైన్ నేమ్ పెడతాం. ఓకే, సో ఇప్పుడు మనం TCS కంపెనీ కోసం డొమైన్ చేస్తున్నాం అనుకోండి. సో TCS.in, .com, .net, .org ఇలా తో సపరేట్ చేస్తూ ఫస్ట్ ఉండేదాన్ని డొమైన్ నేమ్ అంటాం, ఈ TCS నేమో డొమైన్ నేమ్ అంటాం. డాట్ తర్వాత ఉన్న ఇన్ ఏదైతే ఉందో దీన్ని సఫిక్స్ అంటాం. డొమైన్ నేమ్ సఫిక్స్ రెండు ఉండాలి. ఈ రెండింటిని డాట్ తో సపరేట్ చేయాలి. ఇది ఇలా నేమ్ ఇవ్వాలి. ఇందులో డొమైన్ నేమ్ ఏంటి? TCS. కాబట్టి
ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ డొమైన్ నేమ్ అనేది రావాలి. సేమ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే డొమైన్ నేమ్ వెరిఫై చేసుకుంటుంది. అంటే ఈ డొమైన్ నేమ్తో ఆల్రెడీ ఇంతకు ముందు ఏమైనా డొమైన్స్ ఉన్నాయా ఈ నెట్వర్క్లో, ఉంటే కనుక ఆ నేమ్ యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ నెట్ బయాస్ డొమైన్ నేమ్ టీసీఎస్ అనేది యాక్సెప్టెడ్. సో యాక్సెప్ట్ కాబట్టి ఇక్కడ టీసీఎస్ వచ్చింది. కాబట్టి ఇన్ డొమైన్ నెట్ బయాస్ నేమ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో పాత్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది? సి డ్రైవ్లో, విండోస్లో, ఎన్టీడీఎస్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ డేటాబేస్ మొత్తం డేటాబేస్ అండ్ లాగ్ ఫోల్డర్స్ అన్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ షేర్ సిస్టమ్ వాల్యూమ్స్. ఎక్కడ? సిలో, విండోస్లో సిస్ వాల్ అనే ఫోల్డర్లో షేర్డ్ వాల్యూమ్స్ అన్ని కూడా, షేర్డ్ ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ సి డిఎన్ఎస్ రిజిస్ట్రేషన్. సో యాక్టివ్ డైరెక్టరీతో పాటుగా ఇక్కడ డిఎన్ఎస్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. సో అప్పుడే మనం ఇచ్చిన నేమ్ అది ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ డిఎన్ఎస్ అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం పర్మిషన్ కాంపాటబిలిటీ బై డిఫాల్ట్ పర్మిషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తాము. పాస్వర్డ్. సో రీస్టోర్ మోడ్ పాస్వర్డ్ అంటాం ఇక్కడ. సో ఎప్పుడైనా సరే మనం బ్యాకప్ని రీస్టోర్ చేయాలంటే ఒక పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం సెట్ చేస్తాం. జనరల్గా మనం ఇక్కడ సిస్టమ్ పాస్వర్డే పెట్టుకుంటాం అనమాట. సో మన సిస్టమ్కి ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ పెట్టడం వల్ల అది మర్చిపోకుండా ఉంటాం. లైక్ ఏబిసి డేటా 123 అనే పాస్వర్డ్ నేను ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్. సో తర్వాత ఇక్కడ కంప్లీట్ సమ్మరీ వస్తుంది. ఈ సమ్మరీ అంతా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ అయితే క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఈ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో రీస్టార్ట్ అవుతుంది కాబట్టి రీస్టార్ట్ అయిన తర్వాత మనకి డొమైన్ రెడీగా ఉంటుంది. సో రీస్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సరే. ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. ఫినిష్ చేసి అండ్ రీస్టార్ట్ నౌ చేస్తేనే మీకు సిస్టమ్ అనేది కంప్లీట్గా వస్తుంది అనమాట. సో షటింగ్ డౌన్. సో రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ అయ్యి ఆన్ అవుతుంది చూడండి. ఇప్పుడు డొమైన్ అయిందని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది? మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసాము, బట్ ఇది డొమైన్ కంట్రోలర్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే లాగిన్ అయ్యేటప్పుడు ఇందాక యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ లాగాన్ టు అనే ఆప్షన్ వస్తుంది. సో అది ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ. సో ప్రిపేరింగ్ నెట్వర్క్ కనెక్షన్ తర్వాత మనకి లాగిన్ విండో వస్తుంది. ఈ లాగిన్ విండోలో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు కింద ఆప్షన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏ డొమైన్లోకి లాగిన్ అవ్వాలి అనే ఆప్షన్ లాగాన్ టు ఆప్షన్ ఒకటి వస్తుంది అనమాట. సో ఆ లాగాన్ టు ఆప్షన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో అది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఓకే, కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేసుకోవాలి మనం. కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, బట్ ఆప్షన్స్ క్లిక్ చేసినట్టయితే లాగాన్ టు అనే ఆప్షన్ వస్తుంది. ఈ లాగాన్ టులో ఓన్లీ మన డొమైన్ నేమ్ మాత్రమే ఉంటుంది. ఇలా ఉంటే అది సర్వర్. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఇది ఒకటి లాగిన్ అవుతున్నాం చూడండి. సెకండ్ వచ్చేసి కంప్యూటర్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ కంప్యూటర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్టయితే బై డిఫాల్ట్గా కంప్యూటర్ నేమ్లో చేంజ్ క్లిక్ చేస్తే ఓకే ఇక్కడ చూడండి డొమైన్ టీసీఎస్ ఉంది. ఓకే, చేంజ్ క్లిక్ చేస్తే యాక్చువల్గా ఇంతకుముందు మన వర్క్ గ్రూప్ సెలెక్ట్ అయ్యి ఉంది, బట్ ఇప్పుడు రెండు డిజేబుల్ అయిపోయింది. ఇదొక ఐడెంటిఫికేషన్. ఓన్లీ డొమైన్ మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉంటే అది క్లయింట్, బట్ మనకి ఇక్కడ రెండు డిజేబుల్ అయిపోయింది కాబట్టి ఇది సర్వర్. సో ఇదొక ఐడెంటిఫికేషన్. నెక్స్ట్
ప్రోగ్రామ్స్లో అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లోకి వెళ్తే యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించిన సర్వీసెస్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. ఈ 3 సర్వీసెస్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ ట్రస్ట్, సైట్స్ అండ్ సర్వీసెస్, యూజర్స్ అండ్ కంప్యూటర్స్, అండ్ డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ పాలసీ, డొమైన్ సెక్యూరిటీ పాలసీ. సో ఈ 2 ఆప్షన్స్ వస్తుంది. ఇలా ఉంటే అది డొమైన్ కంట్రోలర్ అని అర్థం అనమాట. సో ఇలా చేస్తే ఇప్పుడు మనం టీసీఎస్ డొమైన్ అనేది చేసినట్టు. టీసీఎస్ డొమైన్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ సో అవైలబుల్ ఉంది. ఓకే, సో అది ఇలా మనం ఒక సిస్టంలో డొమైన్ కంట్రోలర్ అనేది మనం చేసుకుంటాం అన్నమాట. సో అది డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్.